అదే పెన్షన్ తో సో తను మమ్మల్ని పిల్లల్ని మా హస్బెండ్ ని కూడా 5 మంత్స్ ఉంటాడు. కానీ తను ఏ జాబ్ కూడా చూసుకోడు అనమాట. తను జాబ్ చేయాలని కూడా అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. కంప్లీట్ గా మీరు ఇక్కడే ఉండిపోదామని ఆ థాట్ తోనే వచ్చారా 2019 లో? ఉండిపోదామని కాదు, మమ్మల్ని అక్కడ వదిలేసి తను వెళ్దామన్న థాట్ తో వచ్చాడు. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇట్లా డిజేబుల్ పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్తే అందరు వెళ్ళాలి, వెళ్తే అందరు ఇక్కడే ఉండాలని కాంప్రమైజ్ తో తను అక్కడే ఉండాల్సి వచ్చింది. ఓకే. సో అట్లా అప్పుడు ఒక 3.5 years మేము ఇండియాలోనే ఉన్నాము. సో అప్పుడు ఇండియాలో కూడా చాలా అబ్యూజ్. ఇప్పుడు మీకు పంపించిన విజువల్ ఉంది కదా, అది ఇండియాలోనే నాకు అది ఎక్కడ జరిగిందంటే చెంగిచెల్ల మేడిపల్లిలో జరిగింది, మా అక్క వాళ్ళ ఇంటి ముందు. సో అది పబ్లిక్ గా రికార్డ్ అయింది. నన్ను ఒక స్టోన్ తో కొట్టి చంపడానికి ట్రై చేశాడు. అప్పుడు మా అక్క వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా నన్ను ప్రొటెక్ట్ చేశారు. సో దాని తర్వాత కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని ఇది ఇలా కాదు, డిజేబుల్ పిల్లలు ఉన్నారు, సో కొంచెం అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో కాంప్రమైజ్ అయితే, సో లేదు నేను బాగానే ఉంటాను చూసుకుంటానని మాట్లాడతాడు, చెప్తాడు. కానీ ఒక 1 month తర్వాత మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేస్తుంటాడు. ఓకే. సో అయితే అక్కడ తర్వాత ఏంటంటే పిల్లలు ఇద్దరు ఇక్కడే పుట్టారు కాబట్టి కొంచెము ఇక్కడికి వస్తే కొంచెము పిల్లలకి సపోర్ట్ ఎక్కువగా ఉంటది, స్కూలింగ్ కానీ థెరపీలు కానీ బాగుంటాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ బ్యాక్ వచ్చాము 2023లో. ఓకే. 3 years ఇక్కడ ఉన్నారా? 3 years అక్కడే ఉన్నాము. ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎటువంటి ఉద్యోగం చేసేవాడు? ఎలా ఉండేది? మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాడు? ఎలా చూసుకునేవాడు? సో అక్కడ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు తను. అదే చెప్పాను కదా, సో చాలా అబ్యూజివ్, పిల్లల్ని నన్ను కొట్టాడు. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉండేది ఎక్కువగా. నేను ఎక్కువగా మా పేరెంట్స్ ఇంట్లో ఉండడం, లేకపోతే మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా దగ్గరగా ఉండడం, వాళ్ళు తను పిల్లల్ని నన్ను కొట్టకుండా వాళ్ళు పిల్లల్ని చూసుకోవడము, అట్లా వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు. చాలా సపోర్టివ్ గా అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉండేది ఇండియాలో. కానీ యుఎస్ కి వచ్చాక ఏంటంటే ఇక్కడ అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏమి ఉండదు కదా. ఒక ఇంట్లో జరిగింది ఇంకోరు అసలు రెగ్యులర్ ప్రాసెస్ గా నడుస్తుంది. అబ్యూజివ్ గా మిమ్మల్ని కొట్టడము లేకుంటే పిల్లల్ని కొట్టడం అన్ని జరుగుతున్నప్పుడు రెగ్యులర్ గానే జరుగుతుంది. 2019-23 లో ఇక్కడ ఎక్కడ కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదా? నా భర్త వల్ల నాకు ఇబ్బందులు ఉన్నాయి, నన్ను వరకట్నం కోసం వేధిస్తూ ఉన్నాడని, లేకపోతే నా పిల్లల్ని కొడుతూ ఉన్నాడని, ఇవన్నీ ఎక్కడ కూడా కంప్లైంట్ ఫైల్ చేసే ప్రయత్నం చేయలేదా? మీరు రిజిస్టర్ చేయలేదా? లేదు, అప్పుడు కంప్లైంట్ ఏం ఫైల్ చేయలేదు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ సెటిల్మెంట్ చేశారు కాబట్టి. సో ఎందుకంటే పిల్లలు ఇద్దరికి డిజేబిలిటీ ఉంది, సో అందుకని కొంచెం పిల్లల సిచ్యువేషన్ ని బట్టి నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అంటే వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, వాళ్ళకి అసలు ఫాదర్ కొడుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. అట్లా ఇలా కొడతాడు ఫాదర్ అబ్యూజివ్ అని కూడా వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ కొట్టినా కూడా నవ్వుతారు దగ్గరికి వెళ్ళి. సో అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళది. సో అందుకని నేను పిల్లల కోసము కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. తను కొట్టినా కూడా సో ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, ఎందుకంటే పిల్లలకి ఒక ఫాదర్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో నేను కాంప్రమైజ్ అవ్వుకుంటూ వచ్చాను. కానీ అది ఇంకా భరించలేకుండా అయిపోయింది ముందుకు వెళ్తున్నా కొద్ది. 2023 బ్యాక్ టు అమెరికా మళ్ళీ వెళ్ళిపోయారు. బ్యాక్ టు అమెరికా. ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలతో బాగానే ఉండేవాడా? ఇక్కడ కూడా ఇండియాలో కూడా ఆ రకంగానే కొట్టడము, లేకపోతే వారికి స్కూలింగ్ కొట్టేవాడు. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగా ఎక్కువగా ఉండేది. మా సిస్టర్ ఫ్యామిలీ, మా పేరెంట్స్ సపోర్టు. సో దాని వల్ల కొంచెము వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మమ్మల్ని ఎక్కువగా. ఓకే. సో బ్యాక్ టు అమెరికా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దలు మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టి ఇలా ఉండొద్దు అలా ఉండదు అని సర్దుమని అని కొంత కంట్రోల్ చేసిన తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత బాగానే ఉందా 2023 తర్వాత? సో యుఎస్కి వెళ్ళాక మేము రావడమే అంటే మేము మా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తనకి అప్పుడు 9 months వరకు కూడా జాబ్ లేదు. సో తర్వాత లాస్ట్ ఇయర్ అంటే ఒక 9 months తర్వాత తనకి జాబ్ వచ్చింది. సో అప్పుడు మేము వాళ్ళ ఇంట్లో నుంచి వేరే స్టేట్ కి మూవ్ అయ్యాము. సో అప్పుడే అంటే స్టార్టింగ్ అప్పుడే. సో అంటే మేము వేరే స్టేట్కి వెళ్ళాక అప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఎందుకంటే కొంచెము అది రిలేటివ్స్ హౌస్ కాబట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి తను ఎక్కువగా అబ్యూజ్ అంటే చేయలేదు. అంటే చేసేవాడు కానీ అంత ఎక్కువ కాకుండా.
ఓకే, సో ఫస్ట్ నుంచి మీరు ఇక్కడ ఇండియాకి వచ్చినా అమెరికాకి వచ్చినా ఫైనాన్షియల్గా మొత్తం ఆయన టేక్ కేర్ చేసేవారు మిమ్మల్ని ఆయనే మొత్తం మీకు చూసుకోవడం కానీ పిల్లల థెరపీ కోసం పిల్లలకి మెడిసిన్స్ కోసం అన్నిటికీ ఆయనే చేసేవారా, మీరు ఏమైనా జాబ్ చేసేదా? అంటే నేను H4 డిపెండెంట్ వీసా కింద వచ్చాను ఇక్కడికి 2023లో. ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇండియాలో ఉన్నప్పుడు కూడా అంటే నేను ఇంత ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేది. సో నేను బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. యుఎస్ లో ఉన్నప్పుడు కూడా నేను క్వాలిటీ అనలిస్ట్ గా కూడా పనిచేశాను. కాకపోతే కొంతకాలం ఏంటంటే తనకి వేరే స్టేట్ లో జాబ్ రావడము, అప్పుడు నేను పిల్లల్ని చూసుకోవడము, అంటే నాకు పిల్లల రెస్పాన్సిబిలిటీ అలా తీసుకోవడము, కొన్నిసార్లు అంటే నేను జాబ్కి వెళ్ళకపోవడం, అట్లా ఎక్కువగా పిల్లల కేరింగ్ కి నేను నా టైం స్పెండ్ చేసేదాన్ని. ఓకే, సో 2023 తర్వాత ఎటువంటి మార్పు వచ్చింది? పోనీ ఇండియాకి వచ్చాడు, ఇండియాకి వచ్చినాక మీరు వర్కింగ్ ఉమెన్గా ఉన్నారు, మీరు కూడా ఏం చేసేది, ఆయన కూడా ఏం చేసేవాడు, కొంత ఇష్యూస్ ఉన్నాయి, పేరెంట్స్ సర్దుమణిగించేశారు, ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. తర్వాత తన ప్రవర్తన అమెరికాకి వెళ్ళిన తర్వాత మారిందా? రిలేటివ్స్ ఇంట్లో నుంచి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత? లేదు, తను సేమ్ అదే కంటిన్యూ చేస్తుంటాడు. అంటే మీరు చూస్తున్నారు కదా బాబుని, ఊరికనే తను ఏడిచినా కూడా ఎందుకు ఇలా ఏడుస్తావా అని చెప్పి బాధేయడము, కొట్టేయడము. సో పాప ఒకసారి విజువల్ చూపిస్తా, పిక్చర్ మళ్ళీ ప్లే చేయండి. ఆ పాపను కొడుతున్న విజువల్ ని. సో బెడ్ పైన పాప బహుశా ఆడుకుంటున్నట్టుగా ఉంది. సో వెంటనే అక్కడికి వచ్చిన తన తండ్రి చూడండి, ఎక్కడక్కడ బాబును కొట్టిన సమయంలో కూడా చేతులు బిగించి నిజంగానో ఒక వ్యక్తితో ఫైట్ చేస్తే ఎలా అయితే కొడతారో పిడికిలు బిగించి కొట్టిన విధంగానే అక్కడ పాపను కూడా. మరి ఇంతలా ఆయన ఎందుకు ఆ పిల్లల పైన అంత అగ్రెసివ్గా నవమాసాలు మోసి కని పెంచినటువంటి బాధ తల్లికి తెలుసు, ఆయనకేం తెలుసు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగం చేశాడు, అంతా బాగానే తిరిగి వెళ్ళిన తర్వాత వారిని ఇప్పుడు ఒక రకంగా అచేతన పరిస్థితి నెట్టివేశాడు. వాళ్ళు ఒక నిస్సహాయరాలు అయిపోయింది తనంతా కూడా. సో అక్కడ ఉండిపోయి తిరిగి రాలేక అక్కడ వాళ్ళని పోషించలేక ఇబ్బంది పడుతుంది. సుమా గారు కంటిన్యూ. సో ఇంకోటి ఏం చేశాడంటే 2019లో వచ్చేటప్పుడు నా పేరు మీద చాలా క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేసి వచ్చాడు. నేను ఇక్కడ 2023లో వచ్చాక నేను చూస్తే నన్ను బ్యాంక్రప్సీ చేశాడు. మొత్తం బ్యాంక్రప్సీ ఉంది నా పేరు మీద. ఎవిక్షన్ హిస్టరీ పెట్టాడు. అంటే ఇక్కడ హౌస్ రెంట్ తీసుకొని సో ఇండియాలో ఉండి దానికి రెంట్ కట్టకపోతే అది ఎవిక్షన్ కిందికి వెళ్ళిపోయింది. సో ఎవిక్షన్ హిస్టరీ నా పేరు మీద పడింది, బ్యాంక్రప్సీ పడింది. దాంతో నాకు అసలు ఎవ్వరు కూడా బ్యాంక్రప్సీ ఉంటే మీరు తెలుసు కదా, బ్యాంక్ అకౌంట్స్ ఇండియాలో అకౌంట్ పైన బ్యాంక్రప్సీ ఉందా? లేదు, యుఎస్ లో. ఓకే, సో యుఎస్ లో నా పేరు మీద బ్యాంక్రప్సీ పెట్టాడు, ఎవిక్షన్ హిస్టరీ పెట్టాడు. సో దాంతో ఏంటంటే నాకు అసలు బ్యాంక్ అకౌంట్ కూడా రావట్లేదు. బ్యాంక్ అకౌంట్ నేను చాలా బ్యాంకులకు వెళ్ళాను, ఎవ్వరు కూడా నాకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వట్లేదు. సో ప్లస్ ఎవిక్షన్ హిస్టరీతో నాకు అసలు రెంటల్ హౌస్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఓకే, 2023 బ్యాక్ టు అమెరికా. దెన్ ఆఫ్టర్ ఏం జరిగింది? ఎన్ని రోజుల పాటుగా తను పనిచేశాడు? ఎన్ని రోజుల పాటుగా మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాడు? ఏం జరిగింది? బట్ సుమా గారు కొంచెం టెక్నికల్ సమస్య వాళ్ళు ఇంటరప్ట్ అయ్యారు, మళ్ళీ షీ విల్ బి బ్యాక్. ఒకసారి ఆ బాబుని కొట్టిన సమయంలో బాబు ఆ ఏడుపులు విందాం ఒకసారి, మీరు కూడా వినండి ఒకసారి. పీసీఆర్ ప్లే చేయండి. ఆ పిల్లల్ని ఎందుకు అంతలా, అంటే నిజంగా ఏ తండ్రి కూడా కన్న పిల్లల్ని ఇంతలా విచక్షణ రహితంగా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని గొడవలు ఉన్నా ఇంతలా కొడతారా? ఒకసారి పీసీఆర్ బాబుని కొట్టిన వీడియో ప్లే చేయండి. పబ్లిక్ వాన్స్ బికాజ్ తను ఒక ఎన్ఆర్ఐ అక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి ఇక్కడ ఆ విజువల్లో చూడండి, తనే సుమా గారి భర్త, జనగామ జిల్లా, తెలంగాణ వాస్తవ్యులు. ఇద్దరు కూడా 2006లో పెళ్ళైంది, 2008లో అమెరికాకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2019లో తిరిగి వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉన్నారు, మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆ భార్య పిల్లలు నాకు వద్దని చెప్పి అక్కడ వదిలేసి ఆయన ఇండియాకి పరారైపోయాడు. సో ప్రస్తుతం ఆ భార్య పిల్లలు అక్కడే ఉన్నారు, వాళ్ళు రావడానికి కూడా వీలు పడడం లేదు. రావడానికి అక్కడ కొన్ని చట్టాలు ఒప్పుకోవు వాస్తవానికి, బికాజ్ ఆ పిల్లలిద్దరు కూడా అక్కడ అమెరికన్ సిటిజన్స్ అయిపోయారు. సో అక్కడ భార్య కూడా వర్కింగ్ ఉమెన్ కాదు. సో ప్రభుత్వాలు దయతలిస్తే తప్ప రాలేను అని చెప్పేటువంటి పరిస్థితిలో నుంచి ఆ మహిళ ఆర్టీని ఆశ్రయించి ఒకసారి మీరు ఆడియోతో కూడా వినండి. ఆ బాబు ఎలా ఏడుస్తున్నాడో ఆ బాబు ఏడుపులు వినండి ఒకసారి మీరు కూడా. నేను ఇక్కడ పదే ఆ భర్త గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ పిల్లలిద్దరు కూడా డిసేబుల్డ్, వాళ్ళకి కొంత ఆటిజం ఉంది.
సో వాళ్ళు దాని నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్ దే ఆర్ యాక్టివ్, వాళ్ళు బాగానే ఉన్నారు, కొంత కమ్యూనికేట్ చేయలేరు, వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి పిల్లల్ని పట్టుకొని కొట్టి వారిని హింసించి వారిని టార్చర్ చేసి భార్యని కొట్టడం, భార్యని చంపేందుకు ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఏంటి? నిజానికి వాళ్ళు ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నారనేది అక్కడ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు ఈ సమయంలో మనకు లైవ్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు చూస్తే అర్థమవుతుంది. సుమా గారు, ఒకసారి మీరు కెమెరా ఆటో టర్న్ చేసుకొని పోర్ట్రేట్ మోడ్లో పెట్టండి, మీ విజువల్ కనిపిస్తోంది ఇక్కడ. రైట్, సుమా గారు, వాయిస్ వినిపిస్తోందా? సుమ గారు, నా వాయిస్ వినిపిస్తోందా? వినిపిస్తుందండి. రైట్. సో ఏంటి 2023 తర్వాత ఏం జరిగింది? ఎన్ని రోజుల పాటుగా మరి మీరిద్దరు కలిసి ఉన్నారు? మీరు ఎప్పుడు అమెరికాలో కంప్లైంట్ ఫైల్ చేశారు? అక్కడ కంప్లైంట్ ని పోలీసు ఎలా తీసుకున్నారు? చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఎలా తీసుకున్నారు? సో 2023లో బ్యాక్ వచ్చాక 24లో తనకి అంటే జనవరిలో 24 జనవరిలో జాబ్ వచ్చింది. ఓకే. మేము మార్చ్లో 2023లో, సో 20 మార్చ్ నుండి కూడా, సో అప్పుడు మేము రిలేటివ్స్ హౌస్ లో ఉన్నాము. తర్వాత జాబ్ వచ్చాక మేము వేరే స్టేట్ కి మూవ్ అయిపోయాము. సో అప్పుడు ఇంకా ఎక్కువగా అబ్యూజ్ స్టార్ట్ అయింది. సో నన్ను పిల్లల్ని ఎక్కువగా కొట్టడము. సో ఒక రోజు నైట్ కూడా 2 o'clock పట్టుకొని నన్ను కొడుతున్నాడు, బాగా అరుస్తున్నాడు, కొడుతున్నాడు. బాబు ఏడుస్తున్నాడు బాగా. సో రాత్రి అంటే మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, సో లేచి ఏడుస్తున్నాడు. సో వాడిని కూడా కొడుతున్నాడు. సో అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను 911 కాల్ చేశాను. సో అంటే సో అప్పుడు కాప్స్ కూడా వచ్చారు. సో ఇక్కడ పోలీసులు వచ్చాక మళ్ళీ నేను అంటే ఏం చెప్పాలో ఒకసారి నేను భయపడిపోయాను. ఏంటి ఇలా వచ్చారు మళ్ళీ అని చెప్పేసి, ఏదన్నా మాట్లాడితే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ అయితే అన్న ఉద్దేశం. సుమా గారు, బిఫోర్ వి కంటిన్యూ మనం మాట్లాడదాం ఒకసారి. బట్ ఇక్కడ కొంతమంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఈ ఇష్యూని సుమారుగా మనకు లైవ్ లో సుమారు థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వాచింగ్ చేస్తున్నారు. సో వాళ్ళ మాట ఏంటంటే ఆ ఫోటో ఎందుకు బ్లర్ చేశారని అడుగుతూ ఉన్నారు. సో కొన్ని లీగల్ కాన్సిక్వెన్స్ వస్తాయి కాబట్టి సుమా గారి డిమాండ్ మేరకి మేము ఆ ఫోటో బ్లర్ చేయడం జరిగింది. బట్ కెన్ ఐ రివీల్ ద నేమ్ చెప్పొచ్చా? చెప్పండి. అంటే కొంచెం ఏంటంటే ఇక్కడ నేను నేమ్ చెప్పండి, మీరు చెప్పండి. పోనీ మీ భర్త పేరు అంటే మీరే చెప్పండి. మా హస్బెండ్ పేరు అరవింద్ కుమార్. రైట్, చూసే వ్యూవర్స్ కి ఇది క్లారిటీ. సో అక్కడ కొంత లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయి కాబట్టి, అమెరికాలో తను ఉన్నారు కాబట్టి ఆ లీగల్ కాన్సిక్వెన్సెస్ ని ఇక్కడ DCS వాళ్ళ సేఫ్టీ ప్లాన్ లో ఉన్నాను నేను. రైట్, అది కంటిన్యూ చేద్దాం. మీ ఒపీనియన్ తీసుకుంటాను. బట్ అడిగిన క్వశ్చన్స్ గాను ఇది సమాధానం. బ్లర్ చేయడం గల కారణం ఏంటంటే తను ప్రస్తుతం US లో ఉంది, నిస్సహాయ పరిస్థితిలో ఉంది, కనీసం ఆ పిల్లల్ని పెంచి పోషించుకునేటువంటి స్థాయిలో కూడా లేదు. తనతో పాటు తన పేరెంట్స్ కూడా ఉన్నారు. మీరు లైవ్లో వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, నేను వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. బిఫోర్ దాట్ మీరు కంటిన్యూ చేయండి. అంటే ఆ రోజు గొడవ తర్వాత మీరు అక్కడి చైల్డ్ అబ్యూజ్కి సంబంధించిన ప్రొటెక్షన్ అధికారులను ఆశ్రయించారు, రైట్? తర్వాత వాళ్ళు ఏం చేశారు? నేను ఆశ్రయించలేదు. కొంచెం ఏంటంటే తన కంటిన్యూస్ అబ్యూజ్ వల్ల నైబర్స్ కూడా కాల్ చేశారు. అంటే నైబర్ కాల్స్ కూడా వెళ్ళాయి పోలీసులకి. సో నేను కూడా పోలీసులకి అంటే ఆ రోజు నన్ను నైట్ పట్టుకొని కొడుతుంటే, బాబుని కొడుతుంటే నేను కాల్ చేశాను. అప్పుడు కాప్స్ వచ్చారు, కానీ నేను ఎక్కువగా ఏం మాట్లాడలేదు. సో జస్ట్ వర్బల్ కాన్వర్జేషన్ అవుతుంది అన్నట్టుగా చెప్పాను. సో వాళ్ళు జస్ట్ ఒక నోట్ చేసుకొని తనని ఆ రోజు అంటే పోలీసులు వచ్చి మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు ఏం చేస్తారు? వర్బల్ కాన్వర్జేషన్ అంటే మాటలు మాత్రమే జరుగుతున్నాయి, కొట్టలేదని చెప్పారా? మాటలు మాత్రమే జరుగుతున్నాయి. అంటే నేను కొంచెము ఇక్కడ వేరే కంట్రీలో ఉన్నాం కదా, మళ్ళీ ఏదన్నా మాట్లాడితే ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయేమో అన్న ఉద్దేశంతో నేనేం మాట్లాడలేదు. అంటే మీరు డైరెక్ట్లీ ఉన్న క్వశ్చన్, మీరు దాచిపెట్టారా లేకపోతే భయపడిపోయారా? నేను కొంచెము నాకు భయపడిపోయాను. ఏం మాట్లాడాలో నాకు అసలు అర్థం కాలేదు. వేరే అంటే ఈ కంట్రీలో అసలు మీకు తెలుసు కదా, నేను అలోన్ గా ఉన్నాను. సో ఇక్కడ ఒక్కసారే పోలీసులు చాలా మంది వచ్చారు ఇంటికి. వచ్చేసరికి ఏం మాట్లాడాలో నాకు అసలు అర్థం కాలేదు. ఓకే, తర్వాత పోలీసులు ఏం చేశారు మరి? వాళ్ళు ఏం చేశారంటే ఫాలో అప్ కోసం అని చెప్పి వీళ్ళు ఇలా ఈ హౌస్ లో అంటే డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది అని చెప్పి చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనమాట. సో కొంచెం పిల్లల్ని వాచ్ చేయండి, అంటే ఏదన్నా అబ్యూజ్ అవుతుందా అన్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని త్రూ చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు పిల్లల్ని కంటిన్యూస్ గా స్కూల్ కి వెళ్ళడము, సో వాచ్ చేయడం అట్లా స్టార్ట్ చేశారన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో ఇంటి పక్కన నైబర్స్ ఎవరో ఆ ఇంట్లో పిల్లల్ని కొడుతున్నాడు తండ్రి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారట. అంటే అక్కడ అమెరికాలో చట్టాల ప్రకారంగా పిల్లల్ని కొట్టడం చాలా నేరం.
వారి అంటే మందలించడం వరకు ఓకే, ప్రేమగా వాళ్ళకి బుద్ధి చెప్పడం వరకు ఓకే, అని కొట్టి వారిని ఇక్కడ వాళ్ళని అబ్యూజ్ చేయడము, వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం, గాయాలు అవ్వడము, ఇవన్నీ కూడా పెద్ద క్రైమ్ లాగా భావిస్తూ ఉంటారు. సో నైబర్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ వాళ్ళ నైబర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ పిల్లల్ని కంటిన్యూస్గా వాచ్ చేయడం, అంటే నిజంగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారా, ఆ కొట్టడం వల్ల ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, అన్నీ కూడా వాచ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏం జరిగింది నెక్స్ట్? స్కూల్ వరకు వెళ్ళారా పిల్లలు? స్కూల్ వరకు వెళ్ళారా? స్కూల్ కి వెళ్తున్నారు, వాళ్ళు చెక్ చేస్తున్నారు. అంటే మాకు తెలియదు, నాకు కూడా తెలియదు వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నట్టుగా. ఒక రోజు ఏమైందంటే పిల్లలకి బ్రూసెస్ స్కార్స్ ఉన్నాయి అని చెప్పి, మా బాబుకి బ్రూసెస్ స్కార్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు స్కూల్ నుంచి 2 పిల్లల్ని రిమూవ్ చేసుకున్నారు. సో అప్పుడు ఏంటంటే అసలు నాకు చాలా ఒంటిపైన గాయాలు ఉన్నాయి, రైట్? ఆ బాబు ఒంటిపైన గాయాలు ఉన్నాయి, బాబు మీద స్కార్స్ బ్రూసెస్ ఉన్నాయి అని చెప్పి, అంటే 2 పిల్లలు ఇంట్లో సేఫ్ గా లేరు. ఒక తల్లిగా గాయాలు చూసిన మీకు డైరెక్ట్ గా మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు? బికాజ్ మీరు ఒక 9 మాసాలు మోసి కని పెంచి ఆ బాబుకి ఏమైనా ఉండనివ్వండి, ఆ ఒంటిపైన గాయాలు ఉంటే మీ అభిప్రాయం ఏంటి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెప్పాలి. ఏదన్నా కొంచెం తేడా వచ్చినా నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతాము. చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు అంటే తీసుకెళ్ళిపోతారు కదా మళ్ళీ, అంటే పిల్లలు అసలు నా దగ్గర కూడా ఉండరు. సో ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్ అన్నమాట. సో ఎక్కడికి వెళ్ళాలో నాకు ప్రాపర్ గైడెన్స్ కూడా తెలియదు. సో ఆ సిచ్యువేషన్ లో సో నేనేం కంప్లైంట్ ఏం ఫైల్ చేయలేదు నా సైడ్ నుంచి. కాకపోతే వాళ్ళే కొంచెం ఫాలో అప్ చేసుకుని బాబుకి స్కార్స్ బ్రూసెస్ ఉన్నాయని చెప్పి 2 పిల్లల్ని డైరెక్ట్ గా రిమూవ్ చేసుకున్నారు స్కూల్ నుంచి. సో అట్లా నేను చూస్తున్నా, స్కూల్ బస్ వస్తుంది కదా, ఇంకా 2 పిల్లలు వస్తారు అన్నట్టుగా మదర్ గా మీకు తెలుసు కదా, నేను చూస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, 4 o'clock అవుతుంది, ఇంకా బస్ రావట్లేదు. డిసిఎస్ వాళ్ళ నుంచి